కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కోసం ఏర్పాటు చేసిన స్లాటెడ్ దర్శనం నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి భక్తులు భారీగా తిరుమల చేరుకుంటున్నారు. దీంతో రాత్రి నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. మరి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. రేఖ, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి 30వ తేదీ 31 ఈ 3 రోజుల పాటు ఇప్పటికే స్లాటెడ్ దర్శనాలను కేటాయించారు. ముఖ్యంగా ఏదైతే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వారికి ప్రతిరోజు 60,000 చొప్పున దర్శనాలు కలగజేస్తున్న పరిస్థితి అయితే ఈ రోజుతో ఏదైతే లక్కీ డిప్ ద్వారా అర్హత కలిగిన వారందరికీ ఈ రోజుతో దర్శనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తాము. వైకుంఠ ద్వార దర్శనం 8వ తేదీ వరకు కలగజేస్తామంటూ టీటీడీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి రద్దీ కనిపించడం లేదు. కేవలం ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా అర్హత పొందిన వారు మాత్రమే ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే వీఐపీల జోరు కూడా ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున కొనసాగిందని చెప్పవచ్చు. మొదటి రోజు ఏకంగా 6,000 మందికి పైగా స్వామివారిని వీఐపీలు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా రెండో రోజు కూడా అదే స్థాయిలో దర్శనం చేసుకున్న పరిస్థితి. ఈరోజు జనవరి 1 కావడంతో చాలా పెద్ద ఎత్తున అటు జ్యుడిషియరీ విభాగం నుంచి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రేపటి నుంచి పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి కల్పిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు తమిళనాడు నుంచి ఏమాత్రము భక్తులు రాలేదు. కేవలం 11-12 వేల మంది మాత్రమే ఆ తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వారికి ఈ 3 రోజుల్లో లక్కీ డిప్ ద్వారా అర్హత పొందారు. అయితే ఈ రోజు నుంచి గోవిందమాల ధరించిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే కొంత వివాదం కూడా తలెత్తింది. ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు మొదటి రోజు దర్శనాన్ని కలిగించారో అర్హత లేదంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ఇటు టీటీడీ ఉన్నతాధికారులను విమర్శిస్తూ కామెంట్స్ పెట్టడం, దానిపైన కొంత విచారణ కూడా జరిగిందని సమాచారం. మొత్తం మీద అయితే ఈసారి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇటు 3 రోజుల పాటు స్వామివారికి ఇటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి సందర్భంగా దర్శనాలు కలిగాయంటూ భక్తులు సంతృప్తిగా వెళ్ళిపోతున్న పరిస్థితి. మరోవైపు ఎక్కడ తోపిలాటలు, తొక్కిసలాటలు జరగకుండా కూడా పూర్తిగా అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగంతో పాటు అటు పోలీసు యంత్రాంగం నిరంతరం శ్రమించింది. మొత్తం కొండ మీదనే 2,000 మంది పోలీసులు, అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓవైపు వైకుంఠ ఏకాదశి, మరోవైపు నూతన సంవత్సరము ముగింపు, ఏదైతే ఏడాది ముగింపు నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో భక్తులకు కూడా పెద్ద ఎత్తున వస్తారని ఊహించే ఏదైతే వీరు స్లాటెడ్ దర్శనాన్ని ఏర్పాటు చేయడం మాత్రం సత్ఫలితాలను ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా టోకన్స్ ఉన్నవారు మాత్రమే స్వామివారి దర్శనంకి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు ఏదైతే ఈ 3 రోజులతో ఇప్పటితో పాటు ఏదైతే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పాటు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉన్నందువల్ల రేపటి నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం క్యూ లైన్లను కూడా సిద్ధం చేసింది. అటు అదనంగా క్యూ లైన్లను టెంపరీగా ఏర్పాటు చేసిన పరిస్థితి. గోగర్భం డ్యామ్ నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసింది. ఏదైతే గోగర్భం డ్యామ్ వైపు ఫుల్ అయితే ఇటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు భక్తులను మళ్లించడానికి కూడా ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు 16 రకాల ఆహార పదార్థాలను కూడా ఈ సందర్భంగా భక్తుల కోసం సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. రికార్డు స్థాయిలో లడ్డూలు అమ్మకం కూడా కొనసాగింది. ప్రతిరోజు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు లడ్డూలు అమ్ముడుపోయినారంటే భక్తులు ఏ స్థాయిలో లడ్డూలు కొనుగోలు చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ మిగతా 7 రోజుల పాటు స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కోసం ఏర్పాటు చేసిన స్లాటెడ్ దర్శనం ఈ రోజుతో ముగియబోతోంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో సర్వదర్శనానికి భక్తులను అయితే అనుమతిస్తారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లన్నీ కూడా చేశారు దేవాలయ సిబ్బంది.